హలో అండి. అందరికీ నమస్కారం. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మన 6వ రాశి అంటే కన్యా రాశి వారి గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ఈరోజు 26 నుండి 30 తేదీ వరకు మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ విజయాలు మిమ్మల్ని పలకరించబోతున్నాయి? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అన్నిటినీ లోతుగా వివరంగా విశ్లేషిద్దాం. మీ మనస్సు ఈ 5 రోజుల్లో ఎలా స్పందించబోతుందో, మీ నక్షత్రాల ప్రభావం వల్ల మీ జీవితం మార్గం ఎలా దిశ మార్చుకుంటుందో తెలుసుకుందాం. ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీ జీవన మార్గాన్ని చూపించే ఒక ప్రకాశ రేఖలా భావించండి. ఇది మీకు ముందున్న సవాళ్లను, అవకాశాలను అర్థం చేసుకోవడానికి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. కన్యా రాశి వారు చాలా శ్రమశీలులు, క్రమశిక్షణతో నడిచేవారు. వీరు పనిని దైవంగా భావిస్తారు. తమ బాధ్యతలను అత్యంత శ్రద్ధతో, నిబద్ధతతో నెరవేరుస్తారు. అలాగే వీరి డిక్షనరీలో బద్ధకం అనే పదానికి చోటు ఉండదు. ప్రతి పనిలో లాజిక్, స్పష్టతను కోరే స్వభావం వీరిది. కేవలం భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోరు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. వీరు చేసే ప్రతి పనిలో పరిపూర్ణత కోరుకుంటారు. వీరిలోని మరొక గొప్ప లక్షణం ఏమిటంటే వీరికి సానుభూతి ఎక్కువ. ఎదుటి వారి సమస్యలను తాము నొప్పినట్లుగా అనుభవించగల సామర్థ్యం కలిగిన వారు. వీరి సానుభూతి చాలా గొప్పది. ఇతరుల కష్టాలను చూసి వీరు చలించిపోతారు. అందుకే కన్యా రాశి వారిని తరచుగా నమ్మకమైన స్నేహితులుగా, గొప్ప సహాయకులుగా, అంకిత భావం కలిగిన ఉద్యోగస్తులుగా చూస్తారు. వీరు ఇతరులకు సేవ చేయడంలో ఆనందం పొందుతారు. మౌనం వీరి బలంగా మారుతుంది. వీరు తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేస్తారు. అనవసరమైన వాదనలకు, ఆర్భాటులకు ప్రచారం చేసుకోవడానికి దూరంగా ఉంటారు. తమ పనితోనే తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. కానీ తాము ఎంచుకున్న మార్గంలో మాత్రం ఏకాగ్రతతో నడుస్తారు. ఎంతటి ఆటంకాలు ఎదురైనా వెనకడుగు అస్సలు వెయ్యరు. ఒకసారి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించరు. వీరు గొప్ప ప్రణాళిక నిపుణులు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించడానికి దశల వారీగా ముందుకు సాగుతారు. బాధ్యత గల, నమ్మకంగా, ఎప్పుడూ మనస్ఫూర్తిగా జీవించే వారు కన్యా రాశి వారు అని చెప్పుకోవచ్చు. వీరు సంకల్పం దృఢంగా ఉంటుంది మరియు వారు తమ లక్ష్యాలను సాధించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారు. వీరు చాలా నిజాయితీపరులు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. కొన్నిసార్లు వీరు తమను తాము ఎక్కువగా విమర్శించుకుంటారు. చిన్న చిన్న లోపాలకు కూడా ఎక్కువగా స్పందిస్తారు. కానీ ఇది వారిని పరిపూర్ణత కోసమే అని గుర్తుంచుకోవాలి. వీరి ఆలోచన విధానం చాలా పదునుగా ఉంటుంది. ఏ సమస్యకైనా తార్కికమైన పరిష్కారాన్ని కనుగొంటారు. వీరు ఆరోగ్య స్పృహ కలిగి ఉంటారు. పరిపూర్ణతకు ప్రాధాన్యత ఇస్తారు. కన్యా రాశి వారికి ఇప్పుడు మేము ఒక్కొక్క రోజు జాతకాన్ని వివరంగా పరిశీలిద్దాం. మీ నక్షత్రాల కదలికలు మీకు ఎలాంటి ఫలితాలను అందించబోతున్నాయో తెలుసుకుందాం. జూలై 26 ఈరోజు మీరు భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి. మీ అంతర్గత భావాలను అణచివేయకుండా వాటిని ఆరోగ్యకరమైన పద్ధతిలో వ్యక్తపరచడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు మీరు మీ భావాలను లోపలే దాచుకుంటారు, కానీ ఈరోజు వాటిని బయటపెట్టడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యంగా మీరు దగ్గరైన వారితో మీ మనసులోని మాట పంచుకోవడం మంచిది. ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి, కానీ తడపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వెయ్యాలి. ఏమాత్రం సందేహించినా మంచి అవకాశం చేజారిపోవచ్చు. కొన్నిసార్లు మీలోని ఆశయం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది, కానీ ఈరోజు ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యాలి. 1-2 సార్లు ఆలోచించిన చివరకు సహోపితమైన నిర్ణయమే మేలు చేస్తుంది. కుటుంబంతో తేలికపాటి విభేదాలు ఉన్నా మీరు తెలివైన పద్ధతిలో ఓర్పుతో సంభాషించడం ద్వారా తేలికగా పరిష్కరించగలుగుతారు. అనవసరమైన చర్చలకు, వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఒకరిపై ఒకరు కోపగించుకోవడం కంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సామరస్యం ఈరోజు మీ ప్రధాన లక్ష్యం కావాలి.
ధనం విషయంలో ఈరోజు ఖర్చులు కంట్రోల్ చేయండి. ముఖ్యంగా అనవసరమైన విశాల వస్తువులకు దూరంగా ఉండండి. భవిష్యత్ అవసరాల కోసం కొంత పొదుపు చేయడం మంచిది. అనవసరమైన ఖర్చులు మీకు మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఒక బడ్జెట్ను తయారు చేసుకోవడం మీకు సహాయపడుతుంది. మానసికంగా దెబ్బలు తగిలినా అంటే కొద్దిగా నిరాశ కలిగిన భక్తితో ధ్యానంతో మీరు శాంతిని పొందగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన మీకు ధైర్యాన్ని ఇస్తుంది, నమ్మకాన్ని పెంచుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపండి. జూలై 27వ తారీఖున ఆత్మ పరిశీలన గత పాఠాల నుండి నేర్చుకోవడం. ఈరోజు మీరు గతాన్ని పునర్పరిశీలించుకోవడం. గతంలో జరిగిన కొన్ని విషయాల్లో నేను అలా చేయకూడదు అని అనిపించవచ్చు, కానీ అది ఆత్మ పరిశీలనకి మంచి సంకేతం. మీ తప్పుల నుండి నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశమని చెప్పుకోవచ్చు. పశ్చాత్తాపం పడడం కంటే భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడండి. ఇది మీకు మరింత పరిణతిని ఇస్తుంది. మీ అనుభవాలను ఒక పాఠంగా తీసుకోవాలి. విద్యార్థులకు శ్రమించి చదివితే మంచి ఫలితాలు ఉంటాయి. బద్ధకాన్ని విడిచిపెట్టి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. మీరు ఎంత కృషి చేస్తే అంత మంచి ఫలితాలు పొందుతారు. పరీక్షలు సమీపిస్తున్నట్లయితే మరింత ఏకాగ్రత అవసరం. కుటుంబంలో పిల్లల పట్ల కాస్త ఓర్పు అవసరం. వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి పట్ల సహనంతో వ్యవహరించండి. వారిని నియంత్రించడం కంటే మార్గనిర్దేశం చేయడం మంచిది. పిల్లల సమస్యలను తక్కువగా అంచనా వేయకండి. సాయంత్రం సమయాన్ని ధ్యానానికి కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. రేపటి కార్యక్రమాలకు శక్తి లభిస్తుంది. ఏదైనా ప్రశాంతమైన చోట కొంత సమయం గడపటం మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. యోగా లేదా ధ్యానం వంటివి కూడా మీకు చాలా సహాయపడతాయి. ప్రతిరోజు కొంత సమయం యోగా లేదా ధ్యానానికి సమయం కేటాయించడం మీకు చాలా అవసరం. జూలై 28వ తారీఖున ఇది మీకు ఒక మంచి ప్రశాంతమైన రోజని చెప్పుకోవచ్చు. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మానసిక ప్రశాంతత మీ చుట్టూ ఉన్నవారికి కూడా వ్యాపిస్తుంది. ఇంట్లో శుభకార్యాల సూచనలు ఉన్నాయి. బంధువులు రావటం లేదా ఒక చిన్న వేడుక జరగవచ్చు. ఇది ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. పాత స్నేహితుల కలయిక వల్ల ఆనందం కలుగుతుంది. వారితో గడిపిన క్షణాలు మీరు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. పాత జ్ఞాపకాలను నెరవేరుకోవడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. ప్రేమ విషయాల్లో హర్షజనక మార్పులు జరుగుతాయి. మీ సంబంధం మరింత బలపడవచ్చు లేదా ఒంటరిగా ఉన్నవారికి మంచి వ్యక్తి పరిచయం కావచ్చు. మీ జీవితంలో ప్రేమకు సంబంధించిన సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. బహుశా ఒక చిన్న ప్రయాణం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. కన్య రాశి వారికి ఆదాయం అదిరిపోతుంది. ఊహించని ధనలాభం కలగవచ్చు, కానీ ఖర్చులపై నియంత్రణ అవసరం. మీ ఆర్థిక ప్రణాళికను సరిచూసుకోండి. అనవసరమైన అప్పులకు దూరంగా ఉండండి. ఈ అదనపు ఆదాయాన్ని జాగ్రత్తగా నిర్వహించుకోండి. మానసికంగా ఏదైనా కళ లేదా సంగీతం వైపు మిమ్మల్ని మలుపు తిప్పుతుంది. మీ సృజనాత్మకతకు పదును పెట్టండి. ఇది మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీకు నచ్చిన హాబీలో నిమగ్నం అవ్వడం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇది మీకు కొత్త శక్తిని ఇస్తుంది. జూలై 29వ తారీఖున ఈరోజు శక్తివంతమైన నిర్ణయాల రోజు అని చెప్పుకోవచ్చు. మీరు అనుకున్నది చేస్తారు, సాధిస్తారు. మీ సంకల్పం బలంగా ఉంటుంది. ఈ రోజు అత్యధికంగా ఉంటుంది. ఏ పనిని చేపట్టినా విజయం సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం ఆకాశాన్ని అంటుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుండి ప్రశంసలు, కొంత బాధ్యతలు వస్తాయి. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. మీ ప్రతిభకు తగిన గౌరవం లభిస్తుంది. వ్యాపారవేత్తలకు గొప్ప అవకాశం వస్తుంది. ఒక లాభదాయకమైన ఒప్పందం కుదరవచ్చు, కానీ డీటెయిల్స్గా బాగా చదవండి. ఎక్కువగా నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్ళండి. దీనివల్ల మీకు బాగా నష్టాలైతే జరగవచ్చు. కాబట్టి ముఖ్యంగా లీగల్ డాక్యుమెంట్లను నిపుణుల సలహా తీసుకొని సరిచేసుకోండి. కుటుంబంలో పెద్దల మాట వినడం వల్ల మీకు గౌరవం పెరుగుతుంది. దానివల్ల ఆశీర్వాదమే కాదు, విలువైన మార్గదర్శనం కూడా లభిస్తుంది. వారి అనుభవం మీకు ఎంతో సహాయపడుతుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో వారి సలహాలు మీకు
దిశానిర్దేశం చేస్తాయి. మీ నిర్ణయాలు దృఢంగా ఉండాలి, కానీ అహంకారం లేకుండా ముందుకు సాగాలి. ఇతరుల సహాయాన్ని తీసుకోవడానికి వెనకాడకండి. ఇక జూలై 30 తారీఖున చూసుకున్నట్లయితే ఈరోజు ఆధ్యాత్మికంగా ఎంతో బలమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మీ అంతరాత్మతో మీరు లోతైన అనుసంధానం పొందుతారు. మీ ఆత్మజ్ఞానం పెరుగుతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి వార్తలు వస్తాయి. అది వ్యక్తిగతమైన కావచ్చు లేదా వృత్తిపరమైంది కావచ్చు. ఇది మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మీకు భవిష్యత్తులో బలమైన మార్గాన్ని తెచ్చిపెడుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మీ కెరీర్‌కు లేదా వ్యక్తిగత జీవితానికి ఒక బలమైన పునాది వేస్తుంది. భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన ప్రణాళిక వేసుకోండి. సాయంత్రం సమయంలో ఓ చిన్న యాత్ర చేసేందుకు అనువైన రోజని చెప్పుకోవచ్చు. అది తీర్థయాత్ర కావచ్చు లేదా ప్రకృతిలో గడిపే సమయం కావచ్చు. ఇది మీకు విశ్రాంతిని, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. కొత్త ప్రదేశాలను సందర్శించడం మీకు స్ఫూర్తినిస్తుంది. మార్పులు రావచ్చు. అవి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాయి మరియు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇస్తాయి. మీ అంతర్వాణిని వినడం ద్వారా సరైన మార్గాన్ని ఎంచుకోగలుగుతారు. ఈ మార్పులను సానుకూలంగా స్వీకరించండి. కన్యా రాశి వారు, మీరు ఆలోచనలో ఉన్న, ఆచరణలో ఉన్న, మీరు చేసే ప్రతి చిన్న మార్పు కూడా మీ భవిష్యత్తును నిర్మించే ఇటుక లాంటిది. మీరు బుద్ధి తత్వంగా స్థిరంగా, ఓర్పుగా ఉండగలిగితే ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. మీ కష్టానికి తగినంత ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీరు మీ స్వభావాన్ని స్థిరమైన క్రమశిక్షణతో, విశ్లేషణాత్మక నైపుణ్యాలతో ముందుకు సాగితే విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. ఈ 5 రోజుల ఫలితాలను విశ్వాసంతో, జ్ఞానంతో స్వీకరించండి. మీ జీవితంలో దేవుని దయ ఎప్పటికీ మీతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించి మీకు శుభాన్ని, ఆనందాన్ని, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నాను. చూశారు కదండి, కన్యా రాశి వారికి జూలై 26 నుండి 30 తారీఖు వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదములు.